అందరికీ నమస్కారం. నా పేరు శ్రీదేవి. ఆనంద లహరి అనే ఛానల్ స్టార్ట్ చేశాను కదా. ఈ ఛానల్ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అయితే నిన్న 14వ శ్లోకం చెప్పుకున్నాం కదా, ఈరోజు 15వ శ్లోకం అనమాట. ఈ శ్లోకం అర్థం వచ్చేసి కవిత్వం, పాండిత్యం వస్తానికి అనమాట. సహనా రాగం, రాగం వచ్చేసి సహనా రాగం. మొదలు పెడుతున్నాను. శరజ్యోత్స్నా శుద్ధాం, శరజ్యోత్స్నా శుద్ధాం, శశియుత జటాజూట మకుటాం, శశియుత జటాజూట మకుటాం, శరజ్యోత్స్నా శుద్ధాం, శశియుత జటాజూట మకుటాం, శశియుత జటాజూట మకుటాం. ఈ చివరి లైన్ కొంచెం హైలో లేగాలన్నమాట. తర్వాత ఈ రెండో లైన్ కొంచెం డౌల్లో. వరత్రాసత్రాణ, ఇలా స్లోగా. వరత్రాసత్రాణ స్ఫటిక ఘటిక పుస్తకకరాం. ఈ లైన్ కొంచెం హైగా పాడాలి. స్ఫటిక ఘటిక పుస్తకకరాం, వరత్రాసత్రాణ స్ఫటిక ఘటిక పుస్తకకరాం, సకృన్నత్వా నత్వా, సకృన్నత్వా నత్వా, కథమివ సతాం సన్నిధతతే, కథమివ సతాం సన్నిధతతే, సకృన్నత్వా నత్వా, కథమివ సతాం సన్నిధతతే, మధు క్షీర ద్రాక్ష, మధు క్షీర ద్రాక్ష, మధురి మధురీనాః ఫణితయః, మధు క్షీర ద్రాక్ష, మధురి మధురీనాః ఫణితయః. రాసుకోండి ఇక్కడ. శరజ్యోత్స్నా శుద్ధాం, శశియుత జటాజూట మకుటాం, శరజ్యోత్స్నా శుద్ధాం, శశియుత జటాజూట మకుటాం, వరత్రాసత్రాణ స్ఫటిక ఘటిక పుస్తకకరాం, వరత్రాసత్రాణ స్ఫటిక ఘటిక పుస్తకకరాం, సకృన్నత్వా నత్వా, కథమివ సతాం సన్నిధతతే, సకృన్నత్వా నత్వా, కథమివ సతాం సన్నిధతతే, మధు క్షీర ద్రాక్ష, మధురి మధురీనాః ఫణితయః, మధు క్షీర ద్రాక్ష, మధురి మధురీనాః ఫణితయః. శరజ్యోత్స్నా శుద్ధాం, శశియుత జటాజూట మకుటాం, వరత్రాసత్రాణ స్ఫటిక ఘటిక పుస్తకకరాం, సకృన్నత్వా నత్వా, కథమివ సతాం సన్నిధతతే, మధు క్షీర ద్రాక్ష, మధురి మధురీనాః ఫణితయః. ఇదనమాట ఈ శ్లోకం. ఇదైతే బాగా ప్రాక్టీస్ చేయండి. అన్ని
ఈ శ్లోకం అద్భుతం, ఈ శ్లోకం అద్భుతం లేదు అని లేదు. దేనికి మించిన ఒకదానికి మించిన అన్ని అమ్మవారిని వర్ణనలే, అమ్మవారి రూపాలు, అమ్మవారి ఆశీర్వాదాలు, ఈ శ్లోకాలు అందరూ చదువుకుని మంచిగా ఉండాలని నా కోరిక అనమాట. అర్థం కాని వాళ్ళకు కూడా నేను చాలా తేలిగ్గా ఒక్కొక్క లైన్ 2-3 సార్లు చదువుతూ అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. కొత్త వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అంత అర్థంగా విడదీసి నేను ఒక్కొక్కటి చెప్తున్నాను అనమాట. అందరూ చూసి జాగ్రత్తగా నేర్చుకోండి. ఈ శ్లోకం ఇలా మీరు అర్థాలున్న బుక్ కొనుక్కుంటే అర్థాలు కూడా ఇక్కడే ఉంటాయి. శరత్కాలంలోని వెన్నెల వలె శుభ్రమైన చంద్రునితో కూడిన జటాజూట రూపం, కిరీటంతో, హస్తాలతో వర అభయ ముద్రలను దాల్చి, స్ఫటిక కమలాలను, పుస్తకాలను ధరించి, నీకు ఒక్కసారైనా ప్రణమిల్లకపోతే మధు క్షీర ద్రాక్ష సదృశమైన మధుర వచనాలు కవులకు ఎలా సిద్ధిస్తాయి? కవులు వర్ణించటానికి అమ్మవారి రూపాలతో వర్ణిస్తారు కాబట్టి కవులు వర్ణించటానికి అనుకూలంగా ఇవంతా ఉంది తల్లి అని అర్థం అనమాట. ఇది అర్థం వచ్చేసి కవిత్వం బాగా వస్తుంది కవులకి, వాళ్ళకి చదువుకుంటానికి చాలా మంచిది అనమాట. అంటే అమ్మ కరుణ లేనిదే కవిత్వానికి కూడా అనర్హులంట, అర్హత లేని వాళ్ళు అని అర్థం అనమాట ఈ శ్లోకం తాత్పర్యం. ఈ శ్లోకం వచ్చేసి 11 సార్లు కానీ 21 సార్లు కానీ చదువుకోవాలి. ప్రసాదం వచ్చేసి పాయసం పెట్టుకోవచ్చు. పూలు వచ్చేసి మల్లెపూలు, జాజి పూలు ఏదైనా పెట్టుకోవచ్చు. రాగం వచ్చేసి సహనా రాగం. కవిత్వం పొందుటకు తల్లి పిల్లల మధ్య బంధం బలపడుతుంది అనమాట. మనసు ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత గృహ సౌఖ్యం, ఐశ్వర్యం పెరుగుతుంది. అమ్మ కృపతో రక్షణ భావం కలుగుతుంది అని ఈ శ్లోకానికి అర్థం అన్నమాట. తర్వాత క్లాసు చెప్పే వీడియోలు కూడా నేను పెడతాను మెల్లగా. ఎందుకంటే ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేసి 13 రోజులే అవుతుంది కాబట్టి ఇప్పుడిప్పుడే గ్రూప్గా మామూలుగా మనం ఎదురుగా కూర్చుంటే అందరూ ఒకటే లెవెల్లో పాడతారు, మనం సరిదిద్దుతాక ఉంటుంది. ఆన్లైన్లో కాబట్టి ఒక్కొక్కరు ఫోన్లు కలొస్తే కలవు, అలా ఒకేసారి అందరూ ఒకేసారి మంచిగా పాడినప్పుడు నేను క్లాస్ కూడా రికార్డ్ చేసి పెడతాను. అదే చూస్తున్నా నేను పెడదామని. అందుకని క్లాసు కూడా పెడితే మీకు తేలిగ్గా అర్థమవుద్ది. ఇలా కాకుండా క్లాసులో చెప్పేదానికి బాగా అర్థమవుతుంది అనమాట. నేను క్లాసులో వీడియోలు కూడా పెడతాను, అవి చూసి నేర్చుకునే వాళ్ళు ఉంటే నేర్చుకోండి. ఇంకా సెలవు అనమాట.